sir. హాయ్ నా పేరు మమ్మళ్ళపల్లి విష్ణులక్ష్మి కాళీ కుమార్. విష్ణులక్ష్మి కాళీ కుమార్. 10 years అవుతుంది ఈ సమ్మిట్ స్టార్ట్ అయ్యి, ఐకాన్ స్టార్ట్ అయ్యి. సో మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ అమ్మ, చాలా సంతోషంగా ఉంది. బలిజ కులస్తులు కాపు కులస్తులను ఒకసారి చూడడం అనేది వెరీ హ్యాపీ. మేమేంటంటే దీనికి ఫ్యూచర్లో అంతకుముందు నేను గవర్నమెంట్ జాబ్ చేయడం వల్ల నాకు కుదరలేదు. జస్ట్ నేను మార్చిలో రిటైర్డ్ అయ్యాను కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఇక్కడ వచ్చేసి యూత్ బేస్ గా ఈ సమ్మిట్ అనేది కొనసాగుతుంది 10 years నుంచి. సో మీరు యూత్ కి ఇచ్చే సలహాలు ఏంటి? యూత్ ప్రతి ఒక్కళ్ళు కూడా అండ్రెస్ట్ లేకుండా నిస్వార్థంగా పేషెన్సీగా ప్రతిదాన్ని కూడా పాజిటివ్ నేచర్ పాజిటివ్గా వెళ్ళి చేసుకుంటే డెఫినెట్గా వీఆర్ సక్సెస్ ఇన్ ది ఎనీ ఫీల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుదల, పాజిటివ్నెస్, అంటే మనం దేనైనా మనకు కాదు ఇది అనుకుని పాజిటివ్గా ఆలోచిస్తే మైండ్ కన్ఫ్యూజన్ లేకుండా ఉండి ప్లెయిన్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ గుడ్ సక్సెస్. అలాగే చాలా మంది కొత్తగా స్టార్ట్ పెట్టే వాళ్ళు, అలాగే ఇన్వెస్ట్ చేయడానికి కూడా కొంతమంది అధికంగా వినడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఇన్వెస్ట్ చేసే వాళ్ళ మట్టుకి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనము సర్టన్ పీరియడ్ మనకి ఏది రాదు, మనము బిజినెస్ పరంగా మనం బాగా చేయాలి. ప్రాఫిట్స్ అనేది కాకుండా పెద్దల సలహా అడిగి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి. కన్సల్టెన్సీ అనేది ఇంపార్టెంట్. ప్రతి చిన్నదానికి కూడా నేను ఎందుకు వెళ్ళడం అని కాదు, ఇద్దరు ముగ్గురు కన్సల్ట్ చేసి మనకి రిటర్న్స్ కానీ లాంగ్ బ్యాక్ వస్తాయని ఆలోచించి చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. మనం ఫోకస్ అంతా కూడా బిజినెస్ మీదే పెట్టాలి. దట్ ఇంట్రెస్ట్ మీద కాకుండా ఫోకస్ అంతా బిజినెస్ మీద పెట్టి టైం కేటాయిస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతాం మట్టుకు షూర్ అమ్మ. యూత్కి అది కంపల్సరీ పేషెన్స్ ఉండాలి, టైం ఉండాలి, స్పేర్ చేయాలి, ఓపిక్గా ఇంటం అనేది, ఓపిక్గా తిరగడం అనేది వస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఇన్వెస్ట్మెంట్ లేదమ్మా, నేను ఏ సెషన్లో పాల్గొట్టలేదమ్మా. దట్స్ ఓన్లీ డెలిగేట్గా వచ్చానమ్మా. నెక్స్ట్ టైం చూస్తాం అది తర్వాత. ఇప్పుడు ఒక ఖాళీ కాబట్టి నెక్స్ట్ టైం చూస్తాం.